జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏయ్, చేతికిస్తావేంటి? పక్కన పెట్టు. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? కాఫీ అడిగారు కదా, తీసుకోండి. నేను అడిగింది పని మనిషిని. అవునులే, నీకు పని మనిషికి పెద్ద తేడా ఏముంది? ఇవ్వు. పనులు చేసేటప్పుడు పని మనిషిని, అన్నం పెట్టేటప్పుడు అమ్మని, ఆఫీస్లో సలహాలిచ్చే పియని. మన పెళ్ళయ్యాక బెడ్రూమ్లో మీకు ఆపు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ ఏం కాదండి, భార్య అంటే ఇలాగే ఉండాలంట. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేసు మాత, శయనేసు రంభ, క్షమయా ధరిత్రి అని పెద్దవాళ్ళు చెప్పారండి. చూడు, ఇలాంటి డ్రామాలాడే నువ్వు ఇంట్లో చేరావు కదా. అక్క రా కావేరి, నీ గురించి ఎదురు చూస్తున్నాను. వచ్చి కూర్చో. పర్వాలేదులే, చెప్పక్క. నాతో ఏదో మాట్లాడాలని పిలిచావంట కదా, ఏం మాట్లాడాలో చెప్పు. అసలు నువ్వు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడమే లేదు కావేరి. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంతకు ముందు మనం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం చెప్పు. నీతో మాట్లాడాలంటే నువ్వసలు మామూలుగా ఎప్పుడుంటావక్క? ఎప్పుడు చూసినా ఉంటే మత్తులో ఉంటావు, లేదంటే రమ్మి ఆడుతూ ఉంటావు. నీకు నువ్వు అంతే, అన్నయ్యకి అన్నయ్య అంతే. కావేరి, మేం మాట్లాడడానికి నువ్వసలు టైం ఎక్కడిచ్చావు కావేరి? మొన్నటిదాకా ఆ హిస్టీరియాతోటి సఫర్ అయ్యావు, ఇప్పుడు ఆ డెవిల్ వెంట తోకలాగా తిరుగుతూ ఉన్నావు. అక్క చూడు కావేరి, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నేను చెప్పేది విను. ఒకప్పుడు మనందరం ఎంత హ్యాపీగా ఉన్నామో గుర్తు తెచ్చుకో. మనం ఏది కావాలంటే అది డాడీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆవిడని అడగకుండా ఒక్క రూపాయైనా ఇస్తున్నారా? దీనంతటికి కారణం ఆ డెవిల్. ఆవిడ ఇంటికి రావడం వల్లే మనకిన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనందరం ఒక్కటయ్యామంటే ఆ డెవిల్ని ఇంట్లో నుండి బయటికి పంపించేయచ్చు. అక్క, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆవిడ ఎవరనుకుంటున్నావు? మనకి అమ్మ. అమ్మని ఇంట్లో నుంచి ఎవరైనా పంపిస్తారా? అమ్మ అయితే మనల్ని గారాబంగా చూసుకోవాలి, కానీ తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకోకూడదు. కావేరి, నువ్వు ఆమె ట్రాప్ లో ఇరుక్కుపోయావు. ఆవిడికి మన మీద ప్రేమ లేదు. అయినా ఇప్పుడొచ్చి ఆవిడ మన మీద ప్రేమ చూపించాల్సిన అవసరం అంతకంటే లేదు. అమ్మ ప్రేమ అనేది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కావాలి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాం, మనకు అమ్మ ప్రేమ ఇంకా అవసరం లేదు. నాకు కావాలి. ఎందుకంటే అమ్మ రాకముందు నన్ను ఎవ్వరూ ఒక మనిషిగా కూడా చూడలేదు, ఒక పేషెంట్ గానే చూశారు. ప్రతిరోజు నాకు ఇంజెక్షన్లు చేసేవాళ్ళు. ఆ ఇంజెక్షన్లు పొడిపించుకొని నా చేతులన్నీ నొప్పులు పుట్టేవి. కోపం వచ్చి అరిస్తే నా తల్లో నరాలన్నీ చిట్లిపోయినంత నొప్పి కలిగేది. ఇప్పుడు అమ్మ నాతో మాట్లాడితే హాయిగా ఉంటుంది. అమ్మతో కూర్చొని కబుర్లు చెప్తే నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి అమ్మ నాకు ఇప్పుడే కాదు, జీవితాంతం కావాలి. అయ్యో కావేరి, తను నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీతో పాటు మమ్మల్ని కూడా ఆడించాలని చూస్తుంది. ఆ డెవిల్ ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు. నువ్వు వెళ్ళి ఒక్క వారం రోజుల్లో గనక ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను అని ఒక్క మాట అన్నావు అంటే దెబ్బకు బెదిరి పారిపోతుంది.
నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. నా మాట నమ్ము. నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను. అమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను. నీకు మర్యాదగా చెప్తే వింటావనుకున్నాను, కానీ నువ్వు వినేలా లేవు. నాకు తోడుగా ఎవ్వరొచ్చినా రాకపోయినా నేను మాత్రం ఆ డెవిల్ని ఇంట్లోంచి తరిమేస్తాను. చూడక్క, అమ్మ పొరపాటున ఈ ఇల్లు దాటి బయట అడుగు పెట్టింది అంటే నువ్వు డ్రగ్స్ వాడుతున్న విషయం పోలీసులకి నేనే చెప్పేస్తాను. కావేరి, ఎస్, అమ్మంటే నాకు ప్రాణం. అమ్మకి నేనంటే ఇష్టం. అమ్మ జోలికొచ్చినా, అమ్మ ఒంటి మీద చెయ్యి పడినా నీ గురించి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. నీ పని బాగుంది. రోజు ఏసీ కార్లో రావడం, ఏసీ కార్లో పోవడం. ఆటో నడుపుకునే నీకు నా పక్కన కూర్చుంటే ఎంత అదృష్టం పట్టిందో చూసావా? అవును, నువ్వు నా పక్కన చేరకుండా ఉండుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. చక్కగా నా ఆటో నేను నడుపుకునేదాన్ని. బాగా మాటలు నేర్చావు. అవును, మరి మీకు సెక్రటరీ, కాబోయే భార్యని ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా? నాకిన్ని మాటలు వచ్చన్న విషయం నువ్వు పరిచయం అయిన తర్వాతే తెలిసింది. ఎన్ని రోజులు ఇలా మాట్లాడతావో అది చూస్తాను. నువ్వెన్ని కలలు కన్నా నాకు భార్యవి కాలేవు. నా పక్కన ఎక్కువ రోజులు సెక్రటరీగా కూడా ఉండలేవు. తొందరలోనే నీకు ముగింపు పలుకుతాను. ఆ పని చేయండి. మీరు నన్ను సెక్రటరీగా తీసేసిన మరుక్షణం మీరేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. నేను అన్నింటికి తెగించే వచ్చాను. ఆ విషయం మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. షూర్ సార్, వస్తున్నాను సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కృష్ణ సార్ నన్ను లోపలికి రమ్మన్నారు. మరి నేను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా? సార్కి మీరు పిఏ కదా, మీ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టారు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు తీసుకెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? సార్ పిలిచారు కదా, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అన్నట్టు నా డ్రెస్ బాగుందా? మీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, మార్చుకొని వెళ్తాను. అంత వెటకారం అవసరం లేదులే.
ఏదో నీ మంచి కోసం చెప్పాను. దాన్ని నువ్వు నెగటివ్గా తీసుకుంటాను అంటే నీ ఇష్టం. ఇంతకీ కృష్ణగారు ఎందుకు రమ్మన్నారు? పర్చేసింగ్ డీటెయిల్స్ అడిగారు. మరి దాని గురించి మాట్లాడతారో ఇంకేం మాట్లాడతారో తెలీదు. కావాలంటే మీరు కూడా రండి. మీరు కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అవుతారా? నేనెందుకు? మీరు పిఏ కదా, ప్రతి విషయం మీకు తెలియాలి అన్నారు కదా. కాబట్టి మీరు కూడా వస్తే మీ ముందే ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను. ఏం అవసరం లేదులే, నువ్వు వెళ్ళు. నేను మీ మధ్య లేకపోయినా మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆల్రెడీ అక్కడ నా సెల్ ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి వచ్చాను. వెళ్ళు. ఈరోజు తెలిసిపోతుంది కృష్ణ నీకు వల విసురుతున్నాడా లేదా ఆల్రెడీ వలలో పడిపోయావా అన్నది తెలుస్తుంది. వెళ్ళు. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది పంకజం? ఎందుకంత హడావుడి? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మగారు. ఏంటది చెప్పు. మిమ్మల్ని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి పంపించాలని కార్తిక అమ్మ కావేరి అమ్మగారికి లేనిపోని చాడీలు చెప్పి రెచ్చగొట్టాలని చూశారమ్మా. కాని కావేరమ్మ మాత్రం ఎన్ని చెప్పినా సరే వినకుండా నీకు అమ్మ అవసరం లేదేమో కాని నాకు మాత్రం మా అమ్మ అవసరం చాలా ఉందని మొఖాన్ని కొట్టినట్టే చెప్పిందమ్మా. అయినా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు చాటు నుంచి ఎందుకు విన్నావు? నీకసలు బుద్ధుందా? నేనేమీ కావాలని వినలేదమ్మా. అక్కడ పని చేసుకుంటుంటే వాళ్ళ మాటలు నా చెవిని పడ్డాయి అంతే. నీ సంగతి నాకు తెలుసులే పంకజం. నువ్వు ఎప్పుడూ పిల్లలు మాట్లాడుకుంటుంటే చాటు నుంచి వినే ప్రయత్నం చేయకు. అలాగేనమ్మా. మీకు విషయం చెప్పాలమ్మా. వద్దంటే మాత్రం ఆగుతావా? చెప్పు. కార్తిక అమ్మగారు మిమ్మల్ని ఎలాగైనా బయటికి పంపిస్తాను అని బెదిరించిందమ్మా. దానికి కావేరి అమ్మ తిరిగి సమాధానం చెబుతూ నువ్వు గనక అమ్మ జోలికి వచ్చావు అంటే నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు అని నీ మీద పోలీస్ కేసు పెడతాను అని రివర్స్ లో కార్తిక అమ్మని బెదిరించిందమ్మా. అమ్మగారు, మీరు కార్తిక అమ్మని ఎలా దారిలోకి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు నాకు ఒక మంచి ఐడియా తట్టింది, చెప్పమంటారా? ఏంటో చెప్పు. అదేనమ్మగారు, కావేరి అమ్మ చేస్తానన్న పని మీరు చెయ్యండి. కార్తిక అమ్మాయి గారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అని మీరు పోలీస్ కేసు పెట్టారనుకోండి, పోలీసులు తీసుకెళ్తారు, లాఠీలతో 4 కొడతారు. ఆ దెబ్బతో దారికొచ్చేస్తుందమ్మా. ఎలా ఉంది ఐడియా? అమ్మగారు, నోరెత్తావంటే 2 చెంప కూడా పగిలిపోతుంది. అది కాదమ్మా. నోర్ముయ్. కార్తిక ఎవరనుకున్నావు? నా పెద్ద కూతురు. నా కూతురు మీద నేను కేసు పెట్టాలా? తనని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించాలా? ఇదేనా నువ్వు చెప్పే బోర్డు సలహా? అంటే అమ్మా, కార్తిక అమ్మాయి గారు చేయి దాటిపోయారు కదా అని మీ మాట వినడం లేదు. అందుకని నా బిడ్డ మీద నేనే కేసులు పెట్టాలా? ఇలాంటి చెత్త సలహాలు చెప్పావంటే ఈసారి నీ మీద కేసు పెట్టి నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి తనిస్తాను. జాగ్రత్త. వద్దమ్మ గారు, అంత పని చేయకండి. చూడు, కార్తీక్ అయినా కృష్ణైనా ఇద్దరూ నా పిల్లలు. నా పిల్లల మీద నేను కేసు పెట్టాలా? అది కాదమ్మా. కృష్ణబాబు, కార్తీక అమ్మ మీ గురించి చాలా దారుణంగా ఆలోచిస్తున్నారమ్మా. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేసింది కూడా కార్తీక అమ్మే కదా. అందుకని తన మీద నన్ను పగ ప్రతీకారం తీర్చుకోమంటావా? నువ్వు కూడా పిల్లల్ని కని పెంచావు కదా. వాళ్ళు చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే విన్నారా? వాళ్ళెప్పుడు నీకెదురు తిరగలేదా? నీకు బాధ కలిగేలాగా వాళ్ళెప్పుడు ప్రవర్తించలేదా? చెప్పు. ఎందుకు లేదమ్మా, చాలాసార్లు బాధ పెట్టారు.
అయినా పిల్లలు కదా, భరించక తప్పదని నేనే వాళ్ళకి తగ్గట్టు మారిపోయాను. కదా పిల్లలు ఏం చేసినా భరించడం తల్లిగా మన ధర్మం. కానీ మీ మీద మీ పిల్లలకి ద్వేషమే తప్ప ప్రేమనేదే లేదు కదమ్మా. పర్వాలేదు, ద్వేషించని. వాళ్ళెంత ద్వేషించినా నేను భరిస్తాను. ఏదో ఒకరోజు ఆ ద్వేషం ఆగిపోతుంది. అక్కడే నా మీద ప్రేమ మొదలవుతుంది. ఆ రోజు కోసం జీవితాంతం ఎదురుచూసే ఓపిక నాకుంది. కావేరి కూడా మొదట నన్ను ప్రేమించిందా? లేదు కదా. ఇప్పుడు నా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను అంటోంది. ఈరోజు కావేరి మారింది, రేపు కార్తీక మారుతుంది, ఆ తర్వాత కృష్ణ కూడా మారతాడు. వాళ్లలాగే నేను కూడా ఆవేశపడితే ఎలా? ఇదిగో నీకిప్పుడే చెప్తున్నాను, ఇంకొకసారిగా నీలాంటి సలహాలు చెప్పావంటే నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. జాగ్రత్త. అంత పని చేయకండి. అమ్మగారు, మీకు మీకు చెయ్యి బాగైపోయిందమ్మా. నన్ను కొడితే కొట్టారు గాని మీకు చెయ్యొచ్చిందమ్మా. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అయ్యగారు, అయ్యగారు, తొందరగా రండి అయ్యగారు. రండి అయ్యగారు. అయ్యగారు, ఇటు చూడండి అయ్యగారు, అమ్మగారికి చెయ్యి బాగైపోయింది. అయ్యగారు, అమ్మగారి చేత చెంపదెబ్బ తిని అమ్మగారికి చెయ్యొచ్చేలా చేశాను. నాకు డాక్టర్ గారికి ఇచ్చే ఫీజులో సగమైనా ఇవ్వాలి అయ్యగారు. సగమెందుకు, పూర్తిగా ఇస్తానుండు. అమ్మగారు, ఇంట్లో ఈ పంకజం ఉంటే అంతే రాడమ్మా. ఆ బుద్ధుడికి కూడా కోపం తెప్పిస్తుంది. పద, ఓసారి వెళ్ళి డాక్టర్కి చూపిద్దాం. అయ్యో పర్వాలేదండి, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. భలేవారు అమ్మగారు. అయ్యగారు అంత ప్రేమగా దగ్గరుండి తీసుకెళ్తానంటే వెళ్ళనంటారేంటండి? వెళ్ళండి. పంకజం, నువ్వు కాస్త ఆగుతావా? అయ్యగారు, ఇక అమ్మగారు మనం చెప్తే వినరు గాని మీరు తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపించి చక్కగా అలా 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 ఊరంతా తిరిగేసి రండి. వెళ్ళండి. పంకజం, రాణి, తను చెప్పిందని కాదు గాని ఒకసారి డాక్టర్కి చూపించడం మంచిది. పద వెళ్దాం. చెప్పండి సార్, స్టాఫ్ అందరినీ పిలిచారంటే ఏదో గుడ్ న్యూస్ చెప్పుతున్నారు, అంతేనా సార్? ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. అదేంటి సార్? నా బ్రాస్లెట్ మిస్ అయింది. దాని విలువ 5 lakhs. మా డాడ్ నా కోసం స్పెషల్గా చేయించిన బ్రాస్లెట్. నా జాతకం ప్రకారం వజ్రాలు పొదిగి చేయించిన బ్రాస్లెట్. అలా ఎలా మిస్ అవుతుంది సార్? అసలు ఎక్కడ పోయింది, ఎలా పోయింది సార్? మన ఆఫీస్లోనే, నా ఛాంబర్లోనే బ్రాస్లెట్ మిస్ అయింది. అదేంటి సార్, మన ఆఫీసులోనే మీ బ్రాస్లెట్ కొట్టేస్తారా? ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు సార్. మన ఆఫీసులో అందులో మీ చేతి బ్రాస్లెట్ కొట్టేసే ధైర్యం ఎవరికుందా అని. ఆ దొంగ ఎవరో ఇప్పుడు తెలుసుకోవాలి. మర్యాదగా చెప్పండి, ఆ బ్రాస్లెట్ తీసింది ఎవరు? 5 lakhs నాకు విషయం కాదు, కానీ అది మా డాడీ నా కోసం ప్రత్యేకంగా పూజ చేయించి మరి నా చేతికి తొడిగిన బ్రాస్లెట్. మర్యాదగా మీ అంతటా మీరు అది ఇచ్చేస్తే చాలా బాగుంటుంది.
ఏంటలా గుసగుసలు మాట్లాడుతున్నారు? సార్ అంత మర్యాదగా అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి? చెప్పండి, ఆ బ్రాస్లెట్ తీసింది ఎవరు? సార్ చాలా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని చాలా మర్యాదగా అడుగుతున్నారు. చెప్పండి, ఎవరు తీశారో? సార్, అసలు మీ బ్రాస్లెట్ ఎప్పుడు పోయింది? మీరు దాన్ని ఆఖరిసారిగా ఎప్పుడు చూశారు? నా ఛాంబర్లోనే అది ఎవరో కొట్టేశారు. మీ ఛాంబర్లోనే కొట్టేశారంటే మీ ఛాంబర్కి వచ్చిన వాళ్ళే కొట్టేసుంటారు సార్. ఉదయం నుండి మీ ఛాంబర్కి ఎవరెవరు వచ్చారో మీరే చెప్పండి సార్. కరెక్ట్ పాయింట్. నా ఛాంబర్లోకి వర్ష, సుబ్రహ్మణ్యం గారు, ప్రియా ఈ ముగ్గురే వచ్చారు. మీరు నన్ను అనుమానిస్తున్నారా సార్? ఈ కంపెనీలో ఎన్నో ఏళ్ళుగా నమ్మిన బండిలా పనిచేస్తున్నాను సార్. మీరు నన్ను అనుమానిస్తున్నారా సార్? సుబ్రహ్మణ్యం, నేను నిన్ను అనుమానించడం లేదు. నా ఛాంబర్లోకి ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పాను. నా బ్రాస్లెట్ ఎలా రికవరీ చేయాలో నాకు బాగా తెలుసు. ప్రియా, పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులు వస్తే వాళ్లే తేలుస్తారు. నువ్వు ఫోన్ చేయి. సార్, మన ఆఫీస్కి ఎంతో మంచి పేరుంది సార్. ఇక్కడ డైరెక్టర్ గారు బ్రాస్లెట్ ఎవరో స్టాఫ్ కొట్టేశారని తెలిస్తే మన కంపెనీ పరువుతో పాటు మీ పరువు కూడా పోతుంది సార్. అంటే ఏంటి? పోలీసులను పిలిపించొద్దంటావా? సరే, అలాగే పిలిపించను. కానీ ఆ దొంగ ఎవరో నాకు తెలియాలి. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్. చూడండి, సార్ చెప్పినట్టు డైరెక్టర్ గారి రూమ్లోకి వెళ్ళింది ముగ్గురు వ్యక్తులం. నేను, వర్ష, ప్రియా. ఎవరైనా వచ్చి మాకు సంబంధించిన బ్యాగుల్ని మమ్మల్ని చెక్ చేయండి. రా ప్రవీణ్, చెక్ చేయండి సార్. అమ్మా, నువ్వు వెళ్ళి వర్ష టేబుల్ చెక్ చేయి. అలాగే సార్. చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రావుగా మరచితివేమో మాటని. సార్, ఏం లేదు సార్. అమ్మా స్వాతి, ఇలా రా. ఆ అమ్మాయి టేబుల్ బ్యాగ్ కూడా చెక్ చేయి. అలాగే సార్. ఏం లేదు సార్. సార్, మొత్తం అంతా చెక్ చేశారు సార్. ఎక్కడా ఏమీ దొరకలేదు సార్. అంటే నా బ్రాస్లెట్ పోలేదంటావా సుబ్రహ్మణ్యం? నేను అబద్ధం చెప్పానంటావా? అయ్య బాబాయ్, ఎంత మాట అన్నారు సార్, ఎంత మాట అన్నారు? మీరు అబద్ధం ఆడటమా? దేవుళ్ళు ఎక్కడైనా అబద్ధం ఆడతారా సార్? కాకపోతే మీరు చెప్పిన బ్రాస్లెట్ దొరకలేదు. పొరపాటును మీరు ఎక్కడైనా పెట్టుకుని మర్చిపోయారేమో అని నా అనుమానం సార్. లేదు సుబ్రహ్మణ్యం, నేను రెస్ట్ రూమ్కి వెళ్తూ టేబుల్ మీద పెట్టి వెళ్ళాను. నాకు బాగా గుర్తుంది, కానీ ఇక్కడే పోయింది. అది తీసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు.
మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమై ఉంటుంది సార్. కాకపోతే ఆ బ్రాస్లెట్ ఇక్కడ దొరకలేదు. ఏం చేద్దాం సార్? సుబ్రహ్మణ్యం, నీకస్సలు బుర్రుందా? వాట్ యు జోక్ సార్, వాట్ యు జోక్. జోక్ కాదు, నిజంగానే చెప్తున్నాను. నీకు నిజంగానే బుర్ర లేదు సార్. లేకపోతే ఏంటయ్యా, దొంగతనం చేసిన వాళ్ళు ఆ వస్తువుని అందరికీ కనిపించేలా పెట్టుకుంటారా? అది దొంగతనం చేసినప్పుడే దానికోసం వెతుకుతారు అని వాళ్ళకి తెలుసు. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. కేవలం బ్యాగులు, డెస్క్ దగ్గర వెతికితే సరిపోదు. మరి ఎక్కడ వెతకాలి సార్? బుర్ర ఉపయోగించి వెతుకు, అన్ని చోట్ల వెతుకు. ఇంకా చెప్పాలంటే ఫోన్ పౌచుల్లో కూడా దాచిపెడతారు. బాగా వెతుకు, దొరుకుతుంది. పాయింట్ సార్, పాయింట్. అలాగే సార్, వెంటనే వెతుకుతాను. అమ్మా ప్రియా, నీ ఫోన్ ఒకసారి ఇలా అయ్యమ్మా. వర్ష, నీ ఫోన్ రెడీ పెట్టుకో. అందరూ ఫోన్ రెడీ పెట్టుకోండి. అయ్యో పంకజం, పంకజం. వామ్మో, మంచి స్పీడ్ మీద ఉంది. ఆవేశంతో పిలుస్తుందంటే ఏం చేస్తుందో ఏంటో. పంకజం, అమ్మా వస్తున్నానమ్మా. అమ్మాయి గారు. ఏంటి పంకజం, నీకు చెవుడు గాని వచ్చిందా? నేనంతలా పిలుస్తుంటే మాట్లాడవేంటి? వంట రూమ్ లో ఉన్నానమ్మా, వచ్చేసానుగా. ఏంటో చెప్పండి అమ్మా. నీ పనికి మాలిన తెలివితేటలు నా దగ్గర వాడకు. వెళ్ళి మాల్ తీసుకురాపో. ఏ మాల్ అమ్మాయి గారు? ఏం మాల్ అంటావేంటి? నిన్ను దాచిపెట్టమని ఇచ్చాను కదా, అర్జెంట్ గా వెళ్ళి అవి తీసుకురాపో. అమ్మా అది. హే, చెప్తుంది నీకే. తొందరగా వెళ్ళి తీసుకొనిరా. నాకు తలనొప్పిగా ఉంది. అది వేసుకుంటేనే గాని నాకు రిలీఫ్ ఉండదు. వెళ్ళి తీసుకురాపో. అమ్మాయి గారు, నా దగ్గర ఏ మాలు లేదమ్మా. ఉన్నదంతా మీకే ఇచ్చేశాను. మిగిలిపోయింది ఏదన్నా ఉంటే అది అమ్మగారు బయట పడేశారు. ఇక నా దగ్గర ఎక్కడుందమ్మా మాలు? ఏయ్, నీ దగ్గర చాలా మాలుంది. నిజం చెప్పు, దాన్నేం చేసావు? బయట అమ్ముకున్నావు కదూ? అంత మాట అనకండి అమ్మాయి గారు. మీలాగా నాకు అలాంటి మనుషులు తెలుసా ఏంటి అమ్ముకోవడానికి? చెయ్యాల్సిందంతా చేసి నాకే నీతులు చెప్తున్నావా? నిన్ను. పంకజం, చూడండి అమ్మగారు, ఒట్టు పుణ్యానికే నన్ను చావు కొడుతున్నారు. ఉన్న మాలంతా మీరే బయట పడేశారని చెప్పినా కొడుతుందమ్మా కార్తిక అమ్మాయి గారు. ఏయ్, నేను నీకిచ్చింది నువ్వు చెప్పకుండా ఆ రాక్షసికి ఎలా తెలుసు? చేసిందంతా చేసి అమాయకంగా నటిస్తున్నావా? నిన్ను. ఏంటి చెయ్యి పట్టుకున్నావు? మొన్న జరిగింది మర్చిపోయావా? ఆ రోజు ఇదే దెబ్బ నీకు తగిలింది. ఆ రోజు అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డావు. ఈసారి కొట్టానంటే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. అది గుర్తుంచుకో. మర్యాదగా చెయ్యొదులు. ఏయ్, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే చూస్తూ ఊరుకుంటాననుకోకు. ఈ ఇంట్లో అందరితో పాటు కలిసి ఉండాలి అంటే అందరికీ తగ్గట్టే నడుచుకోవాలి. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకో. అది నేనైనా సరే, పంకజమైనా సరే. ఏంటి, ఈ పంకజానికి నీకు నేను మర్యాద ఇవ్వాలా? అందరూ మర్యాద అంటే చేతులతో దండ పెడతారు కదా.
కానీ నేను చెప్పుతో దండిస్తాను. ఆ మర్యాద కావాలా? అక్క, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నోరు మొయ్యవే. నా జోలికొస్తే ఎవరికైనా చెప్పుతోనే సమాధానం చెప్తాను. పంకజం, మర్యాదగా మాల్ నాకిస్తావా లేదంటే చెప్పు దెబ్బలు. నన్నే కొడతావా? వదులు వదులు, మర్యాదగా నన్ను వదులు. వదలలేదంటే నీ అంత చూస్తాను. అమ్మా అమ్మా, దాన్ని వదిలేద్దమ్మా. వదిలితే నిజంగానే అందరినీ చంపేస్తుందమ్మా. వదలొద్దు. రానమ్మా, నా సంగతి తెలుసు కదా. మర్యాదగా నన్ను వదలకపోతే మీ అందరి అంత చూస్తాను. ఏంటి నువ్వు నా అంత చూసేది? ఇప్పటిదాకా పోనీలే పాపమని వదిలేశాను. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, అందరినీ కొడతాను, చంపుతాను అంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏం చేస్తావు? ఏం చేస్తానో చూపిస్తాను. మీ నాన్నగారు నీ మీద జాలిపడి అడిగినంత డబ్బిచ్చి కావలసినంత స్వేచ్ఛ ఇచ్చేసరికి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నిన్నిలా కాదు. రా వదులు వదులు వదులు, తీసుకువెళ్తున్నావు. వదులు వదులు వదులు. తలుపు తీస్తావా లేదా? లేదంటే తలుపు బద్దలు కొట్టేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇంతకాలం పోనీలే, నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు, మారుతావు అనుకున్నాను. కానీ రోజు రోజుకి నీ రాక్షసత్వం పెరిగిపోతోంది. నువ్వు డోర్ తీవే. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని అమ్మా నన్ను క్షమించు, ఇక మీదట నేను ఆ డ్రగ్స్ తీసుకోను అని నీ నోటితో చెప్పేంత వరకు నేను తలుపు తీయను. పంకజం, అమ్మా, తను అరిచి గేపెట్టినా సరే తనని బయటకు వదలొద్దు. తనకు కావలసిన తిండి మంచినీళ్లు ఇవ్వండి, అంతే తప్ప బయటికి మాత్రం పంపించొద్దు. అర్థమైందా? అలాగే అమ్మగారు. మంచి పని చేశావమ్మా. లేదంటే అందరి మీద పడి తనిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఈ దెబ్బతో అయినా బుద్ధొస్తుంది. రాక్షసి, నిన్ను ఊరికి వదిలిపెట్టని చెప్తున్నాను. ముందు డోర్ ఓపెన్ చేయవే. తీయవే. సరే పదండి. వస్తే రాక్షసి, నన్నే లాక్ చేస్తావా? కళ్యాణి, ప్రియా ఇంకా ఇంటికి రాలేదు కదా? రాలేదండి. అమ్మయ్యా, మంచి పని అయింది. కళ్యాణి, నేను డ్యూటీలో చేరిపోయాను. నెలకి 16,000 రూపాయల జీతం, రోజుకి 8 గంటల ఉద్యోగం. ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు. వచ్చే డబ్బులు కనీసం ఇంట్లో పాలు ఇంటెద్దు వరకు అయినా సరిపోతాయి. కొంతలో కొంత అయినా ప్రియాకి చిన్న వెసులుబాటు ఇచ్చిన వాళ్ళం అవుతాం. అన్నట్టు నాకు యూనిఫామ్ కూడా ఇచ్చారు. ఇది వేసుకుని డ్యూటీకి వెళ్ళాలి. అది కాదండి, మీరు ఉద్యోగం చేస్తున్న విషయం ప్రియాకి తెలియకుండా ఎలా? ఇప్పుడైతే ఏం చెప్పొద్దు. పెద్దోడు ఆఫీస్కి, చిన్నోడు కాలేజీకి, ప్రియ ఆటో వేసుకుని వెళ్ళిపోతుంది కదా. అందరూ పనులు ముగించుకుని వచ్చేసరికి డ్యూటీ అయిపోగొట్టుకుని నేను ఇంటికి వచ్చేస్తాను. కొద్ది రోజులు ఇలా కానిద్దాం. ఆ తర్వాత తెలిసినప్పుడు ఏదో రకంగా సర్ది చెప్పుకోవచ్చులే. ఏంటి నాన్నా, నువ్వు సెక్యూరిటీ గార్డ్గా జాబ్ చేస్తున్నావా? అది ప్రియాకు తెలిసిందంటే ఎంత సీరియస్ అవుతుందో నీకు తెలుసు కదా నాన్న. అందుకేరా, తనకు తెలియకుండా కొద్ది రోజులు మనందరం దాచిపెట్టాలి. ఎందుకు నాన్న? నీకు తెలియదేముందిరా, పాపం ప్రియా ఒక్కతే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంది. నీకెలాగూ ఉద్యోగం వచ్చింది, నువ్వు కొంత సహాయపడతావు. నీ ఉద్యోగం పర్మనెంట్ అయ్యేంత వరకు నేను కూడా ఏదైనా కష్టపడితే ప్రియా మీద కొంచెం భారం తగ్గుతుంది కదా. తలా కాస్త సంపాదించి దాచుకుంటేనే కదరా రేపు ప్రియాకి ఘనంగా పెళ్లి చేయగలుగుతాం. ఇప్పటి వరకు మనందరినీ ప్రియ పోషించింది. ఇప్పుడు తన పెళ్లి కోసం మనందరం కష్టపడతాం. ఓహో, అంటే తన పెళ్లి కోసం ఈ తాపత్రయం అన్నమాట. అమ్మా అమ్మా అమ్మా, మందులు వేసుకున్నావా? వేసుకున్నానమ్మా.
నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? నేను వేరే పని మీద బయటకు వెళ్ళాలమ్మా. ఒకసారి మొహం కడుక్కుని వెళ్దామని వచ్చాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. సరే అమ్మా. నాన్న చెప్పమ్మా. అది నేను భోజనానికి ఉండడం లేదు, మీరు తినేయండి. అమ్మయ్యా, ఎక్కడ తను చూస్తుందోనని భయపడిపోయాను. ముందు లోపల పెట్టు. ఎన్ని రోజులను దాచిపెడతారు నాన్న? నిజం నిప్పు లాంటిదని మీరే చెప్తారు కదా. దాన్ని దాచడం ఎవరి వల్ల కాదు. కనిపెట్టినప్పుడు చెప్పొచ్చులేరా, ఇప్పుడైతే తప్పించుకున్నాం కదా. ముందు అవతల పెట్టు, వెళ్ళు. ఏంటి నాన్న, ఏంటి ఏదో తప్పించుకున్నావు అంటున్నారు? దేని గురించి? అమ్మా, ఏంటి కావేరి, ఇంత రాత్రిపూట ఎక్కడికి బయలుదేరావు? అది ఎక్కడికి లేదమ్మా. పంకజం తలుపు సరిగ్గా వేసిందో లేదోనని చూద్దామని వచ్చాను. కరెక్ట్గానే లాక్ చేసింది. అది సరే గాని నువ్వేంటమ్మా నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు? టైం ఎంతైందో చూసావా? ఈ పాటికి నువ్వు పడుకోవాలి కదా. రాత్రిపూట ఎక్కువసేపు మెలకుగా ఉంటే ఆరోగ్యం పాడవుతుందని నీకు చాలాసార్లు చెప్పాను. అయినా ఇక్కడేం చేస్తున్నావు? పడుకుందామంటే నిద్ర పట్టట్లేదమ్మా. ఏమైంది? ఒంట్లో బాలేదా? ఒంట్లో కాదు, మనసు బాలేదు. ఏమైందమ్మా? అమ్మా, నీకొక విషయం చెప్పనా? చెప్పు. నేనిలా ఉండడానికి కారణం నువ్వేనమ్మా. కావేరి, నేను? అవును. చిన్నప్పట్నుంచి నువ్వు నా దగ్గర లేవు. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళమ్మతో వాళ్ళెలా ఉంటారో ప్రతిరోజు ఒక కథలాగా చెప్పేవాళ్ళు. ఒకరోజు నేను మా అమ్మ చేత్తో గోరుముద్దలు తిన్నాను అని చెప్తే, మరో రోజు నేనీరోజు మా అమ్మ ఒళ్ళో పడుకుని నిద్రపోయాను అని చెప్పేవాళ్ళు. ఇంకొక రోజు నేను మా అమ్మా నాన్నలతో కలిసి టూర్కి వెళ్ళాను, అక్కడ ఫ్యామిలీ అంతా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాను అని ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ గురించి కథలుగా చెప్తుండేవాళ్ళు. అవన్నీ వింటుంటే నాకు చాలా బాధేసేది. నేనవన్నీ మిస్ అయిపోయాను కదా. దానికంతటికి కారణం నువ్వే అని నీ మీద చాలా కోపం ఉండేది. ప్రతిరోజు ఇలాగే నిద్రపోకుండా ఆలోచిస్తూ ఎప్పటికైనా నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు దక్కుతాయని ఎదురుచూస్తూ గడిపేదాన్నమ్మా. చిన్నప్పుడు అమ్మ ఎప్పుడొస్తుంది నాన్న అంటే ఏదో ఒక రోజు తప్పకుండా తిరిగొస్తుందమ్మా అని చెప్పేవారు. కాని అది అబద్ధమన్న విషయం తర్వాత కాని నాకు అర్థం కాలేదు. అయినా సరే ఆశగా ఎదురుచూసేదాన్ని. ఆ దేవుడు నా ఆశల్ని నిజం చేయడానికే నిన్ను పంపించాడు. కాని నా మనసులో ఆశలు మాత్రం అలాగే ఉండిపోయాయమ్మా. కావేరి, ఇప్పుడేంటి? ఇప్పుడు నువ్వు మీ అమ్మ ఒళ్ళో పడుకుని నిద్రపోవాలి, అంతే కదా? సరేరా. నిజంగానా అమ్మా? నిజంగానే చెప్తున్నాను, రా నా ఒళ్ళో పడుకుందో గాని. పడుకో. అమ్మా, ఇది కలో నిజమో నాకు తెలియట్లేదు. నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, నేనింత హ్యాపీగా ఫీల్ అవుతానని నాకు తెలీదమ్మా.
నాకు ప్రతిరోజు ఇలా అమ్మ ఒళ్ళో హాయిగా పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది. అలాగే ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. అమ్మా, నా కోసం ఒక పాట పాడతావా? పాట? ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సరే పాడతాను, పడుకో. ప్లీజ్ అమ్మా. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా నడి వీధిలోన చనుబాల కోసం యద చూడకు నానా తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలే ఈనాడే సపాలై రాణమ్మ, నా కోసం ఏ జోలా పాడాలో నాకన్నా ఏంటండి? ఏంట్రానమ్మా, నువ్వు బయటికి వెళ్ళలేదా? అంటే రోజు ఆటో నడపడానికి వెళ్తావు కదా. అక్కడికనే బయలుదేరాను, కానీ కావేరి వచ్చేసరికి ఆగిపోయాను. సరేలే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగేనండి. జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో చీకటెంతున్నా వెలుగునే కన్నా బోసిన ఒళ్ళో నా బిడ్డ సింద్రుడే పడే బాధల్లో ఏంట్రానమ్మా, నేను చూసుకుంటానన్నానుగా, నువ్వెళ్ళు. లేదండి, తనని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావడం లేదు. ఈ పూటకి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అదేంట్రానమ్మా? ఏమో, ఏం తెలియట్లేదండి. ఒకవేళ నిద్రమత్తులో లేచి నా కోసం వెతుక్కుంటుందేమో. తనేం చిన్నపిల్ల కాదుగా, అర్థం చేసుకుంటుందిలే, నువ్వెళ్ళు. లేదండి, నేనిక్కడే ఉంటాను. మీరు వెళ్ళి పడుకోండి. సరే, నీ ఇష్టం. అమ్మ దూరమై నువ్వు బాధపడుతున్నావు, బిడ్డలకి దూరమై నేను బాధపడుతున్నాను. మనిద్దరికీ ప్రేమ కావాలి, అందుకే ఆ దేవుడు మనల్ని ఒకటి చేశాడు. ప్రియా, ఈ పూట నేను రావడం లేదు, ఆటో తీసుకుని వెళ్ళు. ఏమైంది అత్తయ్య? ఏం లేదు, కాస్త ఒంట్లో బాగోలేదు అంతే. ఓకే అత్తయ్య.
పద్ధతి అంటే ఏంటో నువ్వే మాకు నేర్పాలి. 3 పిల్లల్ని కనేసి మా గురించి పట్టించుకోకుండా 20 ఏళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయావు నువ్వు. మాకు పద్ధతులు నేర్పుతావా? ముందు పద్ధతిగా ఎలా ఉండాలో నువ్వు నేర్చుకో. అసలు ఇన్ని రోజులు భర్తని పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసి ఎక్కడెక్కడ తిరిగొచ్చావో ఏంటో. రాడమ్మా, వాడేదో తెలియక. మీరు మధ్యలో మాట్లాడకండి. పిల్లల్ని పెంచడం అంటే రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు సంపాదించుకోవడం అనుకుంటున్నారా? పిల్లలకి సంస్కారం నేర్పించడం అనేది జీవితకాలం పెట్టే పెట్టుబడి. మనం ప్రపంచాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దిస్తే అది అసలైన లాభం. మీరు డబ్బుతో వాళ్ళని గెలిచారేమో గాని తండ్రిగా దివాలా తీశారు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. ఏయ్ కృష్ణ, నన్నే కొడతావా? నిన్ను నోరెత్తావంటే 32 పళ్ళు రాళ్ళు కొడతాను. జాగ్రత్త. అమ్మతో కాదురా, ముందు ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో అది నేర్చుకో. నోరెత్తడం లేదంటే నీకు భయపడి మాట్లాడడం మానేశాననుకుంటున్నావా? చీరేస్తాను, జాగ్రత్త. అన్నం పెట్టి ఆకలి తీర్చే అమ్మలోనే అపర కాళిక కూడా ఉంటుంది అని తెలుసుకో. నీ నోటికొచ్చినట్టు వాగితే నేను బాధపడో భయపడో ఇల్లదిలి పారిపోతాను, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించచ్చని మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ కలలుగొంటున్నారేమో. అది జరగని పని. నేనేదైనా సమాధానం చెప్పుకోవాల్సొస్తే ఇదిగో ఈయనకి చెప్పుకుంటాను, అంతేగాని మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. 20 ఏళ్లు కాదు, ఇంకో 20 ఏళ్ల తర్వాతైనా సరే మీరే నా పిల్లలు, నేనే మీ అమ్మని. నేను చెప్పినట్టే చెయ్యాలి. నువ్వు తాగొచ్చినా, ఇది మత్తు మందులేసుకొచ్చినా ఇంతకన్నా దారుణమైన శిక్షలే పడతాయి. జాగ్రత్త. వామ్మో, ఈ వీళ్ళో ఇలాంటి మనిషి కూడా ఉందా బాబోయ్. చూడు, మీ అన్నయ్యని కాదు ఎవ్వరిని నువ్వు వెంటేసుకొచ్చినా సరే నేను ఊరుకునేది లేదు. ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టే నడుచుకోవాలి. ఇంకోసారి నీ నోటి నుంచి ఆ మత్తు పదార్థం అనే మాట వచ్చినా ఈసారి నీకు ఈ తిండి కూడా లేకుండా లోపలేస్తాను. జాగ్రత్త. నా మీదే చేయి చేసుకున్నావు కదూ. చూడు, రేపటి నుంచి నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు తట్టుకోలేక ఇల్లు వదిలి పారిపోకపోతే నా పేరు కృష్ణే కాదు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నేనన్నిటికీ తెగించే వచ్చాను. నిన్ను నీ చెల్లెల్ని నేననుకున్నట్టు మార్చకపోతే నేను రాణమనే కాదు, చూసుకో. అది చూద్దాం. ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే. ఆ రోజు ఈ చోటు నా కొడుకు ఉండుంటే వీడంతా అయి ఉండేవాడని వీణ్ణి నా కన్న కొడుకులా చూశాను. నిజంగా వీణ్ నా బిడ్డ అయి ఉంటే అమ్మతో ఇలా మాట్లాడేవాడా? ఛ, దేవుడా, నా బిడ్డ ఎక్కడున్నాడో ఏంటో. ఏంటి కార్తిక, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. సరే, నా సంగతి సరే. నువ్వసలు పోలీస్ ఆఫీసర్ ఎప్పుడయ్యావు? అసలు చాలా మారిపోయావు తెలుసా? నువ్వు కూడా చాలా మారిపోయావు.
ఒకప్పుడు నిన్ను చూడ్డానికే కాలేజ్కి వచ్చేవాడిని, గుర్తుందా? రే కళ్యాణ్, ఒకసారి ఇలా రా. ఏంటి కార్తిక? ఒకసారి ఇలా రా. ఏంటి కార్తిక? ఎక్కడికో సీరియస్ గా నడుచుకుంటూ వెళ్తున్నావు? నేను క్లాస్కి వెళ్తున్నాను. అబ్బో, అంత సీరియస్ గా చదివి పోలీస్ అవుతావా లేదా కలెక్టర్ అవుతావా? ఏమో, ఏదైనా కావచ్చు. నీకేది ఇష్టమో చెప్పు, అదవుతాను. అబ్బా, అంత టాలెంట్ ఉందా? అది సరే కాని ఆ బాక్స్ లో ఏం తెచ్చావు? నీకిష్టమని మా అమ్మ చేత బిర్యానీ వండించి తీసుకొచ్చాను. లంచ్ టైంలో ఇస్తాను. బిర్యానీయా? అది లంచ్ టైం వరకు ఎందుకు? ఇప్పుడే ఇవ్వు, తినేస్తాను. అది అది ఏంటి బాక్స్ ఇవ్వడానికి ఈరోజు ఇంతగా ఆలోచిస్తున్నావు? ఇవ్వు. ఓకే. ఏంటిది? గుడ్డు. అది తెలుసు, కానీ దీని మీద ఏంటి అని. ఐ లవ్ యూ కార్తిక. వాట్? నువ్వే కదా దాని మీద ఏముందో చెప్పమన్నావు. అబ్బా, నీ దగ్గర చాలా టాలెంట్ ఉందే. సరే కాని ఈ గుడ్డెక్కడిది? నాదే. నీదా అంటే నువ్వు పెట్టావా? కార్తిక. అరే, నువ్వు చెప్పిందే కళ్యాణ్. ఇది నువ్వు పెట్టిన గుడ్డేనా అని అడుగుతున్నాను. కార్తిక. ఇప్పుడు గుర్తొచ్చానా? నిన్నెలా మర్చిపోతాను? ప్రపంచంలో ఎవరైనా పువ్విచ్చి ప్రపోజ్ చేస్తారు లేదా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు, కానీ కోడిగుడ్డ మీద ఐ లవ్ యూ అని రాసి ప్రపోజ్ చేసిన న్యూ జనరేషన్ లవర్వి నిన్నెలా మర్చిపోతాను? కార్తిక, నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? యా, థ్యాంక్ యూ. కార్తిక, మనం మళ్ళీ కలుద్దాం. నువ్వు బయలుదేరు. నేను డ్యూటీలో ఉన్నాను కదా, తర్వాత వచ్చి కలుస్తాను. మరి చెకింగ్? చెకింగ్ లేదేం లేదు, నువ్వు బయలుదేరు. ఓకే, బాయ్.